నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో సన్న బియ్యం ఏదైతే రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందో, సో ఈ బియ్యం మోడీ గారు ఫండ్స్ వల్లనే ఇస్తున్నారు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు. సో మాట్లాడదాం. నాతో పాటు ఓబీసీ మోర్చా స్టేట్ కన్వీనర్ దేవి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, అసలు ఈ వివాదం ఏంటి? ఒకవైపు ప్రజలకు మంచి అయినప్పటికీ పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది సన్న బియ్యం మీద, ఏం చెప్తారు? ఇది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ లాభం కోసము ఇవాళ సన్నబియ్యం ఇస్తుంటే కూడా ప్రజల యొక్క ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని మోడీ గారు అందరికీ కూడా ఎవరికైతే దిగువ మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు సన్నబియ్యం పంపిణీ చేస్తుంటే అన్ని రాష్ట్రాలకి దీన్ని సహించలేనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు దానిని తనకి అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇది పేద ప్రజలకు ఏ విధంగా లాభం కలుగుతుందో ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రభుత్వానికి తను అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ఇది పేద ప్రజలకి సన్న బియ్యం అనేది ఇవాళ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పథకం కాదండి. ఇది ఎప్పటి నుంచో అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి పథకము. దీనిని మనం కనుక తీసుకుంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో దీన్ని ఒక బూచిలాగా చూపించి ప్రజలని మభ్యపెడుతున్నారు. ప్రజలను మోసం చేసే దిశగా వాళ్ళని తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా సెంట్రల్ నుంచి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రేషన్ బియ్యానికి ఏదైతే ఉందో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఒక్కొక్కరికి రేషన్ బియ్యము 6 కిలోల చొప్పున ఇస్తున్నారు. ఇక్కడ మనకి ఇస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వము 1 కిలో మాత్రమే తను బేర్ చేస్తుంది. అంటే 6 కిలోల్లో 1 కిలోకి మాత్రమే 1 రూపాయి చొప్పున మాత్రమే ఇస్తుంది. మిగతా 5 రూపాయలు మనకు సెంట్రల్ నుంచి వస్తున్నటువంటి ఫండ్. ఇంకొక ముఖ్య విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ప్రజలందరూ అలాగే రేవంత్ రెడ్డి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సన్న బియ్యం ఇవ్వడం వల్ల ఎవరికి లాభం కలుగుతుంది అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇది పేద ప్రజల్లో ఉన్నటువంటి మహిళలకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు బాగా లబ్ధి చేకూరుతుంది. ఎలాగంటే ఇప్పుడు ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు, మహిళలు, అట్లాగే పోషకాహార లోపంతో బాధపడుతున్నటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పోషకాహార లోపంలో ఉన్నటువంటి విటమిన్స్, మినరల్స్, అలాగే పొటాషియం ఇవన్నీ కూడా సన్న బియ్యంలో మనకు లభ్యమవుతున్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన మోడీ గారు ఎన్ఐఎన్తో సంప్రదించి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్తో సంప్రదించి ఆయన ఒక డెసిషన్కి వచ్చి అందరికీ కూడా దిగువ మధ్యతరగతి ప్రజలకి ఆహార భద్రత మనం కల్పించాలి, పోషక ఆహార భద్రతను కూడా కల్పించాలనేటువంటి ఒక దృష్టితో దీన్ని పథకాన్ని ప్రవేశపెట్టారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి తీసుకుంటే ఈ విషయాలే తనకు తెలియవనుకుంటా. నాకు తెలిసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజలను మభ్యపెడుతున్నాడు. ఇందులో ఉన్నటువంటి పోషకాహారం ఎలా ఉందో ఆయన తెలుసుకోవాలి. ఈ బియ్యానికి సంబంధించి, సన్న బియ్యానికి సంబంధించి గతంలో దొడ్డు బియ్యం కావచ్చు, ఈ మొత్తానికి ఈ స్కీమ్లో అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది అనేది పెద్ద చర్చనీయాంశమైంది. దీని మీద మీరు ఏం చెప్తున్నారు? యాక్చువల్గా ఇది మేము సర్టిఫై చేసింది కాదు, ఎన్ఐఎన్ ఆల్రెడీ సర్టిఫై చేస్తుంది. సెంట్రల్ నుంచి ఏదైతే ప్రతి కుటుంబానికి 5 మంది ఉంటే ఒక్కొక్కళ్ళకి 6 కిలోల చొప్పున 30 కిలోలు ఇస్తుంది. ఒకవేళ 5గురు ఉన్నా 6 మంది ఉన్నా అట్లాగే ఇస్తుంది. అంటే సెంట్రల్ నుంచి 6 కిలోల్లో 5 కిలోలకు కాను 5 రూపాయలు, స్టేట్ నుంచి తీసుకుంటే 1 కిలోకి మాత్రమే 1 రూపాయి స్టేట్ భరిస్తుంది. ఈ లెక్కను తీసుకుంటే స్టేట్ ఎంత ఇస్తుందో మనం తెలుసుకోవాలి. ఇది ప్రజలకు కూడా ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టడం లేదు. వాళ్ళు ఫ్రీగా వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకెళ్ళి రేషన్ కార్డులకు తీసుకెళ్ళి రేషన్ దుకాణాల దగ్గర క్యూ కట్టి మరీ తీసుకుంటున్నారు సన్న బియ్యాన్ని. మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గరుండి తీసుకుంటున్నారు. ఈ విషయం పైన అటు గతంలో కూడా నిర్మలా సీతారామన్ గారు మోడీ ఫోటో వేయాలి అని చెప్పి ఒక రేషన్ షాప్కి వెళ్ళి వాళ్ళకు చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుండడంతో ఓన్లీ ఇది రేవంత్ రెడ్డి గారే చేస్తున్నారు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలు మంచిగా ఉన్నాయి కాబట్టి బీజేపీ ఓర్వట్లేదు అనే వాదనలు కూడా వినబడతా ఉన్నాయి. ఇది కాంగ్రెస్ చేపట్టినటువంటి పథకం అయితే కాదండి. ఇవాళ అయితే కాంగ్రెస్ వచ్చిండొచ్చు. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి పేదలకు ఆహార భద్రత అనే విషయంలో ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి ఈ పథకాన్ని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని ఎవరు కూడా ఆపలేరు.
ముఖ్యంగా ఇది సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఈ స్కీము ఇక్కడ తన పేరు చెప్పుకొని తను మాత్రం వేసుకుంటున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డికి తెలియదా ఇది సెంట్రల్ నుంచి వచ్చినటువంటి స్కీమ్ అనేది? నువ్వు పేరు పెట్టుకొని నువ్వు వేసుకుంటున్నావు అంటే ఇక్కడ కేంద్ర వాటా ఎంతుంది, అట్లాగే రాష్ట్ర వాటా ఎంతుందో ప్రజలకు తెలుసు. అయినప్పటికీ ప్రజలను తప్పుదోరి పట్టిస్తున్నాడు ఈ కేంద్ర ప్రభుత్వము. ఎంత ఇస్తున్నది అనేదాన్ని బయటికి చెప్పకుండా, అట్లాగే రేషన్ దుకాణాల దగ్గర మోడీ గారి ఏదైతే ఫోటో ఉందో దాన్ని పెట్టకుండా ప్రజలను మభ్యపెడుతున్నాడు. అయినప్పటికీ ప్రజలు ఆల్రెడీ మేల్కొనే ఉన్నారు. వాళ్ళకు తెలుసు సెంట్రల్ ఎంత ఇస్తుంది, సెంట్రల్ ఏం చేస్తుంది అన్నది వాళ్ళకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఈ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నారు. బస్సు ఫ్రీ కావచ్చు, అలాగే 2500 ఇస్తామని చెప్తా ఉన్నారు. 1,00,00,000 మందిని కోటీశ్వరులం చేస్తామని చెప్తా ఉన్నారు. చాలా పథకాలు తీసుకొస్తున్నామని వాళ్ళు చెప్తారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? మీరు ఇందాకన్నది 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేస్తాము అంటున్నారు. మరి ఎంతమందిని కోటీశ్వరులు చేశారో ఇప్పటివరకు చూపించాలి. తను 6 హామీలు అన్నాడు. ఆ 6 హామీలు ఫస్ట్ నెరవేర్చాడా? ఫస్ట్ అది తీసుకుందాం. సరే, మహిళలకు మేము చాలా పథకాలు ప్రవేశపెట్టాము అన్నారు. మరి మహిళలకు, చిన్నపిల్లలకైతేనేమి, కాలేజీలో చదువుకున్న విద్యార్థులకు, విద్యార్థినులకు వాళ్ళకి స్కూటీ ఇస్తానన్నాడు. మహిళలకు తులం బంగారు ఇస్తానన్నాడు. అందరికీ కూడా ఇవన్నీ ఇచ్చాడా? ఎంతమందికి ఇచ్చాడు? ఇస్తే ఎంతమందికి ఇచ్చాడు? అవన్నీ లిస్టు బయటకు రావాలి. ఇంకోటి, అలాగే మహిళలకి ఫ్రీ బస్సు ఇస్తామన్నాడు, ఇచ్చాడు. ఓకే, అదైతే ఓకే. మరి ఫ్రీ బస్సు ఎవరు అడిగారు? మహిళలు అడిగారా? నిన్నెవ్వడు కూడా అడగలేదు ఫ్రీ బస్ ఇవ్వమని చెప్పి. నువ్వు పైగా ఫ్రీ బస్ పెట్టి మహిళల్ని కొట్టుకునేటట్లు చేస్తున్నావు. అక్కడ శాంతి భద్రతలు కాపాడలేకపోతున్నావు. మహిళలే వాళ్ళే జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు. మళ్ళీ దీనికి ఎవరు బాధ్యులు? నిన్ను ఏ మహిళ కూడా నీ దగ్గరికి వచ్చి నాకు ఉచిత బస్సు కావాలని చెప్పేసి ఎవరు అడగట్లేదు. ఎవరికి వాళ్ళు పెట్టుకునే బయటికి వెళ్ళే స్తోమత కలిగి ఉన్న వాళ్ళే. మరి అటువంటప్పుడు నేను ఇచ్చాను ఇవి స్కీమ్స్ అని చెప్పేసి నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? ఈ 6 హామీలు ఏదైతే ఉన్నదో వాటిని ఫస్ట్ అమలు చేసి చూపించండి. ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నావు. ఇవాళ తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి జీతాలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితిలో నీ ప్రభుత్వం ఉంది. నువ్వు ఎప్పుడో ఫెయిల్యూర్ అయిపోయావు. 3 నెలలకే నీ ప్రభుత్వము ఎప్పుడో కూడా ఫెయిల్యూర్ అయిపోయి జనాల్లో ఎట్లా వెళ్ళింది? నువ్వు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తే నిన్ను దించుదామా అన్నట్లు ప్రజలు కూడా వాళ్ళ కంకణం కట్టుకొని ఉన్నారు.